హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ హాల్. కొన్ని సింపుల్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. నేను అమెజాన్ నుంచి ర్యాండమ్గా తీసుకున్నానండి. అంటే పర్టికులర్గా ఇదే స్టైల్ ఇదే ప్రైస్ ఇలా అని కాకుండా ర్యాండమ్గా నాకు నచ్చినవి కొన్ని అయితే పిక్ చేశాను కుర్తీస్. నాకైతే చాలా నచ్చిందండి ఈ కలెక్షన్. అండ్ మోస్ట్లీ అన్నీ కూడా కొంచెం బ్రాండ్స్ నుంచే తీసుకున్నాను. కొంచెం క్యాజువల్ వేర్కి బయటకి అది వెళ్ళేటప్పుడు, అంటే లైక్ ఏదైనా ఈవెంట్స్ అప్పుడు అలా కాకుండా బయటికి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికో లేకపోతే షాపింగ్ చిన్న చిన్న షాపింగ్స్కి గ్రాసరీ షాపింగ్స్కి అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుండేలాగా మంచి క్యాజువల్ టైప్ ఆఫ్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి అయితే పిక్ చేసుకున్నానండి. నాకైతే చాలా నచ్చాయి పర్సనల్ కానీ. వీటి లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ని కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ లిబాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అండి. బికాజ్ ఈ బ్రాండ్లో ఏంటంటే ఫిట్ చాలా బాగుంటుంది. నాకు ఎక్స్ట్రా స్మాల్ సైజ్ తీసుకుంటే మరీ బాడీ హగ్గింగ్గా టైట్గా కాకుండా పర్ఫెక్ట్ ఫిట్ వచ్చినట్టు వచ్చి చాలా బాగా అనిపిస్తుంది నాకు లిబాస్ బ్రాండ్లో ఫిట్. సో లిబాస్ బ్రాండ్లో తీసుకున్నాను. బట్ ఇది ఏంటంటే కాటన్ అని ఇచ్చాడండి డిస్క్రిప్షన్లోని. బట్ దిస్ ఇస్ నాట్ ప్యూర్ కాటన్. కొంచెం మిక్స్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్. కొంచెం కాటన్ బ్లెండ్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. బట్ ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది. క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుందండి. డిజైన్ కలర్ చాలా బాగుంది. నాకు భలే నచ్చిందండి కలర్. అండ్ దీనిపైన ప్రింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మంచి క్లాసీ లైక్ డీసెంట్ లుక్ అయితే క్రియేట్ చేసింది. ప్యూర్ కాటన్ అయి ఉంటే బాగుండేది, బట్ కాటన్ మిక్స్ వచ్చిందండి. ఇది అంత ప్యూర్ కాటన్ అయితే కాదు మనకి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది మనకి. అండ్ దీనిపైన అంతా కూడా మనకి లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఇలా లేస్ డీటెయిలింగ్తో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి ఇట్లాగా బార్డర్స్ లాగా యాడ్ చేశారు కొంచెం సెంటర్లోని. అండ్ ఇక్కడ కూడా ఒక ప్యానెలింగ్ లాగా చేయడానికి ఇక్కడ ఒక లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేసి ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చేశారు. ఈ బార్డర్స్ చుట్టూ మనకి ఇట్లాగా గోటాపట్టి లైన్స్తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారండి. ఇట్లా పర్ల్ వర్క్ అండ్ గోటాపట్టి లైన్ డీటెయిలింగ్తో మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చేసి ఈ ఫ్లవర్స్ అంతా హైలైట్ చేశారు. సింపుల్ రౌండ్ నెక్ లాగా వచ్చి మనకి ఇక్కడ టై చేసుకోవడానికి ఇట్లాగా టాజిల్స్ లాగా వచ్చాయి. విత్ పర్ల్స్ అండ్ సింపుల్ టాజిల్స్ లాగా మనకి ఇలాగ టై చేసుకోవడానికి అయితే వచ్చాయి క్లాత్తోని, ఇలాగ థ్రెడ్తోని. బాగుంటుందండి. ఇది డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది. సింపుల్ క్యాజువల్ వేర్స్కి చాలా బాగుంటుంది. అండ్ స్ట్రైట్ కట్ బాటమ్స్ పైన వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. వైట్ కలర్ స్ట్రైట్ కట్ బాటమ్తో పేరప్ చేసిన చాలా మంచి లుక్ వస్తుందండి ఈ కుర్తీకి. స్లీవ్స్ కూడా ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది కుర్తీకి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. లైనింగ్ అయితే ఏం లేదు, ట్రాన్స్పరెంట్గా లేదు, ప్యూర్ కాటన్ అయితే కాదండి. నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. మంచి లైక్ లైట్ పీచ్ కలర్లో అయితే వచ్చిందండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ బిబాలో ఏంటంటే స్టార్టింగ్ సైజ్ 32 ఉంటుంది మనకి. నాకైతే 32 కొంచెం లూజ్ అవుతుందండి, బట్ పర్వాలేదు. ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నప్పుడు అంతగా ఆడ్గా అయితే అనిపించదు, మరీ లూజ్గా ఆడ్గా అయితే అనిపించదు. ఓవరాల్గా కుర్తీ లుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. విస్కాస్ ఫ్యాబ్రిక్, ప్యూర్ విస్కాస్ అండి. నాకు రేయాన్ విస్కాస్ ఈ అన్ని ఫ్యాబ్రిక్స్లోని విస్కాస్ అంటే చాలా ఇష్టము. విస్కాస్ ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా లైక్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ స్వెట్ కూడా అబ్జర్వ్ చేస్తుంది. కాటన్ లాగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఒకవేళ ఇఫ్ యూఆర్ అన్న చబ్బీ సైడ్ అండ్ కొంచెం స్వెట్ లైక్ సాఫ్ట్గా ఉండే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, చెమట ఎక్కువ పట్టే వాళ్ళు ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ప్రిఫర్ చేస్తే మీకు చాలా కన్వీనియంట్గా అండ్ మంచి స్లిమ్మింగ్ ఎఫెక్ట్ అండ్ టాల్గా ఉన్నట్టు ఇల్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంది అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు, కుర్తీస్ అది పేరప్ చేసినప్పుడు. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లాగా లైట్ పీచ్ కలర్లో సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఇట్లా మనకి సింపుల్ యూ షేప్ నెక్ లాగా వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లాగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి పైపింగ్ వచ్చిందండి. పైపింగ్ డీటెయిలింగ్ సేమ్ ఫ్యాబ్రిక్, కుర్తీ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో మనకి
పైపింగ్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. కుర్తీ పైన అంతా ఇట్లాగా సింపుల్గా ప్రింట్ అయితే వస్తుంది. వైట్ అండ్ ఇలా కలర్ఫుల్ కాంబినేషన్తో కుర్తీ పైన అంతా ప్రింట్ వస్తుంది. ప్రింట్ డీటెయిలింగ్ చాలా బాగుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా వేరే కొంచెం డార్క్ కలర్తో బార్డర్ లాగా వచ్చింది. అదే బార్డర్ మనకి కుర్తీకి కిందనైతే వచ్చిందండి. ఓవరాల్గా ప్రింట్ అయితే చాలా క్లాసీ ఉండింది. క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది. మంచి క్లాసీ ఎలిగెంట్ లుక్ అయితే క్రియేట్ చేస్తాయండి ఈ అవుట్ఫిట్స్. సింపుల్ కుర్తీస్ డైలీ వేసుకోవడానికి దుప్పటా లేకుండా కన్వీనియంట్గా టాప్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. కలర్ చాలా బాగుంది. ఫ్రమ్ బ్రాండ్ బిబా అండ్ సైజ్ 32 తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ బిబా. నేను బిబాలో 32 తీసుకుంటాను. వేస్ట్ దగ్గర లూజ్ అవుతుంది నాకు. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ కుర్తీ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. యూజువలీ ఈ బీబా బ్రాండ్ ఆర్ లేకపోతే డబ్ల్యూ అరులియా ఈ బ్రాండ్స్లో ఏంటంటే ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయండి. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఇస్తారు. ఫ్యాబ్రిక్ వల్లే మనకి ఆ లుక్ అనేది పెరుగుతుంది కుర్తీది. లైక్ ఎంత డిజైన్స్ ఉన్నా ఏదున్నా సరే కూడా కొంచెం క్వాలిటీ అనేది బాగుంటే ఆటోమేటిక్గా లుక్ అనేది బాగుంటుంది మన కుర్తీది. సో ఇదేంటంటే మనకి ఇట్లాగా బోట్ నెక్ లాగా వస్తుంది. ఇలా బోట్ నెక్ లాగా వచ్చి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా బటన్ అయితే వస్తుందండి. ఇలా చిన్న కీ హోల్ లాగా వచ్చి బటన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్. సింపుల్ బోట్ నెక్ వచ్చి ఇట్లా మనకి స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది. ప్యూర్ కాటన్ అండి. చాలా కంఫర్టబుల్ ఉంది వేసుకుంటేని. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్. అండ్ దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లవర్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా గ్రీన్కి ఈ బ్లూ కలర్ చాలా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్. ఈ బ్లూ కలర్ ఏంటంటే అంతగా పాప్ అయ్యి కనిపించట్లేదు కాబట్టి ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ రావడం వల్ల అది బాగా పాపప్ అయ్యి ఎంబోస్గా కనిపించి కుర్తీ లుక్ని చాలా బాగా ఎన్హాన్స్ చేసింది ఈ డిజైన్ ఇట్లా రావడం వల్ల. సో ఇట్లా సింపుల్గా మంచి కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ సింపుల్ కాటన్ కుర్తీ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ట్రాన్స్పరెంట్గా కూడా నాకు అనిపించలేదు డార్క్ కలర్ కాబట్టి. బట్ ఇఫ్ యూ పేర్ అప్ విత్ ఎనీ బ్లాక్ కలర్స్ పెగిటి ఇదైతే మనకి ట్రాన్స్పరెంట్గా కూడా అనిపించదు. సో క్యాజువల్ వేర్కి చాలా కంఫర్టబుల్ అండ్ చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ కుర్తీ అయితే. మెయిన్లీ చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ బిబా సైజ్ 32. లైనింగ్ అయితే రాలేదు. ట్రాన్స్పరెంట్గా లేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ లిబాస్ సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఈ లిబాస్ బ్రాండ్ నాకు చాలా నచ్చుతుంది బికాస్ ఆఫ్ ద ఫిట్టింగ్. ఎక్స్ట్రా స్మాల్ సైజ్ నాకు చాలా బాగా ఫిట్ అవుతుంది. ఇది కూడా కాటన్ అని స్పెసిఫై చేశారు. బట్ దిస్ ఇస్ నాట్ ప్యూర్ కాటన్ అండి. కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఉండింది. కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ అయితే డెఫినెట్గా కాదు. ఈ ప్రింట్ చాలా క్లాసీ ఉండింది. చాలా మంచి క్లాసీ ప్రింట్ వచ్చింది. వైట్ కలర్ పైన గ్రే అండ్ కొంచెం గోల్డెన్ కలర్ లైక్ ఎల్లోయిష్ గోల్డ్ కలర్లో అయితే వచ్చిందండి. చాలా బాగుంది. ప్రింట్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ కుర్తీ ప్యాటర్న్ కూడా నాకు భలే నచ్చింది. ఇట్లా లేస్ డీటెయిలింగ్ రావడం వల్ల మంచి క్లాసీ లుక్ అయితే యాడ్ అయిందండి కుర్తీకి. పర్సనల్గా డైరెక్ట్గా చూసినప్పుడు లుక్ అయితే చాలా బాగుంది. మంచి క్లాసీ లుక్ అయితే వచ్చింది కుర్తీకి. ఇట్లా నెక్ మనకి వీ షేప్ లాగా వచ్చి ఇక్కడ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా క్రీమ్ కలర్ అండ్ ఎల్లో కలర్తో మనకి 2 లేస్ డీటెయిలింగ్స్ అయితే వచ్చాయి. ఈ క్రీమ్ కలర్ది ఏంటంటే కొంచెం పెద్ద లేస్ డీటెయిలింగ్, ఎల్లో కలర్ది చిన్న లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా స్కేల్ అప్ లాగా వచ్చి అండ్ ఇక్కడ బీడ్స్ అది వచ్చి నెక్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. దగ్గరగా చూసినప్పుడు చాలా బాగుందండి పర్సనల్గా నెక్ డీటెయిలింగ్ అయితేని. అండ్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా సింపుల్గా ఒక లైన్తో కాంతా వర్క్ డీటెయిలింగ్ చేశారు. ఇలా చిప్స్తో హైలైట్ చేస్తూ సింపుల్గా కాంతా వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. నెక్ డీటెయిలింగ్ ప్యాటర్నింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. లైక్ ఈ ప్రింట్ని కాంప్లిమెంట్ చేస్తూ ఈ ప్రింట్లో వచ్చిన కలర్స్తో మనకి ఇక్కడ లేస్ డీటెయిలింగ్స్ అండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ థ్రెడ్ అది యూజ్ చేసి మనకి ఇట్లా నెక్ డీటెయిలింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ అంతా మనకి ఇలాగా చిన్న చిన్న ప్లీట్స్ లాగా వచ్చాయి. సెంటర్లో ఒక చిన్నవి 5 ప్లీట్స్ లాగా అయితే వచ్చాయి. జస్ట్ ఇక్కడ వరకు ప్లీట్స్ లాగా వచ్చిందండి. లుక్ అయితే చాలా బాగుంది. స్ట్రైట్ కట్ కుర్తీ లాగే వచ్చింది మనకి. అండ్ ఈ కుర్తీకి మనకి పాకెట్ కూడా వచ్చింది. ప్రింట్ అయితే చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. బట్ యాజ్ ఆల్రెడీ టోల్ ప్యూర్ కాటన్ కాదు, కొంచెం మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్. స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలా మంచిగా నెక్ దగ్గర ఎలా అయితే డీటెయిలింగ్ వచ్చిందో అట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు కుర్తీకి. లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లిబాస్. సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్. వచ్చేసి లాస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ డబ్ల్యూ. డబ్ల్యూ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అండి. చాలా బాగుంటుంది బికాస్ ఆఫ్ ద క్వాలిటీ, డిజైన్స్ అండ్ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది కుర్తీస్ పైన. నేను యూజువలీ డబ్ల్యూ బ్రాండ్లో సైజ్ 6 తీసుకుంటాను. బట్ ఇదైతే సైజ్ 8 తీసుకున్నానండి. బికాజ్ సైజ్ 6 అండ్ సైజ్ స్మాల్తో ప్రైస్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 700 రూపీస్ డిఫరెన్స్ అయితే వచ్చిందండి. జస్ట్ స్మాల్ లైక్ 8 ఏంటంటే కొంచెం ఒక స్టిచ్ వేయించుకుంటే సరిపోతుంది నాకు. అట్లాంటి దానికి మరి ఎక్స్ట్రా 700 పెట్టడం ఎందుకని నేను ఇలా ఒక సైజ్ అయితే పెద్దది తీసుకున్నాను. దీన్ని ఆల్టరేషన్ అయితే చేయించుకోవాలి నేను. బట్ కాటన్ది కాబట్టి
లైక్ మోస్ట్లీ 99% కాటన్వి అయినా సరే కూడా డబ్ల్యూ బ్రాండ్లో అయితే ష్రింక్ అవ్వు. సో ఒకసారి వాష్ చేశాక జస్ట్ సైడ్ స్టిచ్ వేయించుకుంటే నాకు సరిపోతుందండి. సో ఇదేంటంటే సింపుల్ ఇట్లా రౌండ్ నెక్ లాగా వచ్చి ఇక్కడ ఒక బటన్ లాగా వచ్చింది, చిన్న కట్ లాగా వచ్చి ఇక్కడ బటన్ అయితే వచ్చింది. అండ్ కలర్ చాలా బాగుందండి, మంచి లైక్ లైట్ పీచ్ కలర్లో అయితే వచ్చింది. అండ్ దీనిపైన ఇట్లాగా వైట్ కలర్తో ప్రింట్ వచ్చింది. అండ్ దీనిపైన అంతా ఇట్లాగా స్పార్కిల్స్ అయితే వచ్చాయండి. ఈ స్పార్కిల్స్ అయితే ఏం అంటుకోవు, వాష్ చేసినా కూడా పోవండి. వాషింగ్ మిషన్లో వేసినా సరే కూడా ఈ స్పార్కిల్స్ అయితే పోవు. అండ్ కింద ఇక్కడ ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో మనకి చిన్న బార్డర్ లాగా అయితే యాడ్ చేశారు కింద. బాగుందండి, ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. నాకైతే కొంచెం ట్రాన్స్పరెంట్గానే అనిపించింది. ఫ్రంట్ సైడ్ అయితే ట్రాన్స్పరెంట్ తెలియట్లేదు బికాజ్ ఈ ప్రింట్ అదంతా రావడం వల్ల. బట్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలాగ ప్లెయిన్ క్లాత్ రావడం వల్ల కొంచెం స్పెగటీ అయితే బ్యాక్ సైడ్ కనబడుతుంది. పర్వాలేదు, అంత ఆడ్గా అయితే కనిపించట్లేదు. బట్ ఇఫ్ యూఆర్ వెరీ పర్టికులర్ అంత లైక్ స్పెగటీ అది కనబడితే కన్వీనియంట్ కాకపోతే డోంట్ గో ఫర్ దిస్ అండి. లేకపోతే మంచి చాయిస్ ఈ ప్రైస్లోని. చాలా కంఫర్టబుల్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది కుర్తీది. సో దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ డబ్ల్యూ, సైజ్ 8 తీసుకున్నాను. లైనింగ్ అయితే ఏం రాలేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చితే మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.